హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. దిస్ ఈజ్ మదన్. ఈరోజు మనతో డిబేట్లో ఉన్నారు పులిరాజా గారు. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే రైతే రాజు అని ఈ దేశం గర్వంగా చెబుతుంది. కానీ మేడిపండు చూడు మేలిమయుండు పొట్ట విప్పు చూడు పురుగులుండు అంటారు. ఎగ్జాక్ట్లీ ఈ రైతే రాజు అన్న సూక్తి కూడా పైకి రాజులా కనిపిస్తున్నాడు, కానీ ఈ లోపలికి వెళ్ళి చూస్తే ఒక బానిస బతుకు, అది కూడా తనకు తాను నిర్మించుకున్న బానిస బతుకుల భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఈ రైతుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆత్మహత్యల గురించి సుదీర్ఘకాలం, దాదాపుగా 2.5 దశాబ్ద కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి పులిరాజా గారు. ఆయనతో ఈరోజు మనం విశాలంగా, విస్తృతంగా ఈ రైతు ఆత్మహత్యలు, వాళ్ళ జీవన విధానాలు ఏంటి, దాని వెనక కారణాలు అన్నవి విశ్లేషించుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీరు ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి? ముఖ్యంగా ఇట్స్ యూటీవీ వాళ్ళకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. అంటే రైతుల సమస్యలు వినిపించడానికి మీడియా కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కూడా రావు. తర్వాత ఒక అంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ సమస్యలు అంతా కామన్ కదా అని అనుకుంటారు. మీ మీ యాజమాన్యానికి మా రైతుల పక్షాన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే రైతుల విషయము దేశవ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు కూడా 63% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునేటోళ్ళు చాలా తక్కువ. మీరు పట్టించుకుంటున్నందుకు మీకు ప్రత్యేక రైతాంగం పక్షాన, రైతాంగం పక్షాన మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మాది నా నేపథ్యం వచ్చి మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ అనే విలేజ్ మాది. మా కుటుంబ నేపథ్యం, మా మదరు ఫాదర్ వ్యవసాయము. నేను యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న 2001 అంటే 2002 జనవరిలో జాయిన్ అయినా ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్సా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా మాకు కూడా 20 ఎకరాలకు పైగా ల్యాండ్ ఉండేది. మా నాన్నగారు సంపాదించిండు. తను వ్యవసాయం చేస్తూ, మేము హాలిడేస్లలో కూడా వ్యవసాయం చేసేటోళ్ళం. నేను జాబ్ వచ్చిన తర్వాత ఒక 10 ఇయర్స్ వ్యవసాయం చేసిన. బోర్లేసి అప్పులు, అంటే ఎంప్లాయ్ అయినా కూడా అప్పులు తీరకపోయినాయి. లాస్ట్ ఇంకోటి ఏంటంటే, మా ఊరు మల్లన్న సాగర్లో సబ్మెర్జ్డ్ విలేజ్. ఓకే. 14 గ్రామాలు 2016లో నోటిఫికేషన్ వచ్చి 2021లో మేము ఖాళీ చేసి గజ్వల్ దగ్గర ఆర్&ఆర్ కాలనీకి వచ్చినాం. మేము సబ్మెర్జ్డ్ విలేజ్. ఇప్పుడు మా ఊరు కూడా లేదు. ఓకే. సో అది మాకు అత్యంత విషాదమైంది. మా గ్రామాలకు సంబంధించి అత్యంత విషాదమైన ఒక సంఘటన. కాకపోతే మేము ఏమనుకున్నామంటే, సరే మేము లాస్ అయినా పర్వాలేదు, రైతాంగానికి వాటర్ వస్తే, అంటే వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో, స్త్రీ కానీ, తర్వాత రైతు కానీ, తర్వాత నీళ్లు కానీ అంతే ముఖ్యమని చెప్పి కాన్సెప్ట్తోని మేము వదిలిపెట్టడం జరిగింది. సో అది మా నేపథ్యం. నేను పీజీ చేస్తున్నప్పుడు, కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్నప్పుడు, అప్పుడు 97 to 99 అంటే దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు, దాదాపు 95 నుంచి 2012-13 వరకు కూడా విపరీతమైన కరువు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కాబట్టి బాగా ఆత్మహత్యలు 95 నుంచి స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా అంతకుముందు కొంత స్టార్ట్ అయినాయి. ప్రకాశం జిల్లాలో, తర్వాత గుంటూరు జిల్లాలో పత్తి రైతులు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే గుంటూరు, తర్వాత వరంగల్, ఖమ్మం జిల్లాలో అయితే మిర్చి రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, అంటే రైతైతే ఏ రైతైనా పర్వాలేదు, కూరగాయల రైతు కావచ్చు, మల్బరీ రైతు, ఏ రైతైనా సరే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటారు. అక్కడ నాకు మా కుటుంబ నేపథ్యం అయితే అది. సరే, ఈ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మీది ఒక గ్రామం గెలిపారు. ఆ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు మీరు ఒక విధమైన సంతోషంలో ఉంటారు. ఆ ముంపు గ్రామాల్లో మీ ఊరు వెళ్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేది సార్ మీకు? అదే ఆ నోటిఫికేషన్లో మీ ఊరి పేరు చూసినప్పుడు. అంటే యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, ఆ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ నెసెసరీ. ఎందుకంటే విపరీతమైన కరువుతోటి దాదాపు ఒక దశాబ్దం పాటు మంచినీళ్ళకు కూడా లేకుండే అసలు. బోర్లు కానీ, అంటే వర్షాలు లేక బోర్లు కానీ అట్లాంటివి ఏం పోయాక మంచినీళ్ళ కోసము. తర్వాత మా ప్రాంతంలో అయితే బతుకమ్మ లేసుడు, తర్వాత వినాయకుడు లేసుడు, అమ్మవారు అంటే దసరా అప్పుడు అమ్మవార్లను వేయడం కూడా నీళ్లు లేక
బతుకమ్మలు పేర్చుడు కూడా బంద్ చేసిర్రు. వినాయకులు పెట్టడం కూడా బంద్ చేసిర్రు. అమ్మవార్లను పెట్టడం కూడా బంద్ చేసిర్రు. అంటే అంత పెద్ద కరువు. ఆ కరువు వచ్చేంత ఉన్నప్పుడు మేమేమనుకున్నామంటే సరే ఊర్లు పోతున్నాయి అని అన్నప్పుడు అత్యంత బాధాకరం. అంటే మనిషి బతుకుతాడు, తర్వాత చనిపోతాడు, తరతరాలుగా మారుతాయి. ఊరు కూడా ఒక ప్లేస్ నుంచి అంటే పాత ఊరు ఇక్కడ ఉండే, తర్వాత ఇక్కడ ఈ రోడ్డు వైపు డెవలప్ అయిందని మన తాతలు, ముత్తాతలు చెప్తా ఉంటారు. మన పాత ఇల్లు అక్కడ ఉండే బిడ్డ, మనం ఇక్కడికి వచ్చినామని చెప్పి చెప్తా ఉంటారు. అట్లా ఊరు అంటే ఆ ప్రాంతంలోనే ఊరు ఒక 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 ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్డుకి డెవలప్ అవుతుంది అనుకుంటాం కానీ, ఊరు మొత్తం పోతుందని ఎక్స్‌పెక్ట్ చేయము. ఎందుకంటే అది అత్యంత విషాదకరమైన జీవితంలో అత్యంత ఇప్పుడు విషాదకరం. మనం రోడ్డు మీద ఎవరైనా కనిపించినా ఏం పేరు అన్న తర్వాత నెక్స్ట్ అడిగేది ఏంటంటే ఏ ఊరు, ఏడికెళ్ళి అని యెస్. అడుగుతాం. యెస్. మనకు అడ్రెస్ గదా! మన ఇప్పుడు అక్కడ ఊర్లలో ఎట్లుంటంటే బావ, తమ్మి, అన్న, చెల్లె, అక్క మనం ఊర్లలోకి పట్టణాల నుంచి ఊర్లలోకి పోయినప్పుడు ఆప్యాయంగా పలకరించుడు. ఆ! అదొక కుటుంబమే ఇంకా. అది కుటుంబం. ఊరనేది ఒక కుటుంబం లాంటిది. ఏదైనా ఆపదైనా చనిపోతే అందరూ ఊరందరూ ఉంటారు. హుహు. ఏదైనా పెళ్ళైనా కూడా ఊరందరూ ఉంటారు. చెడు, మంచి అన్నీ ఉంటాయి. కానీ ఇవాళ అది కోల్పోతున్న సందర్భంలో మేము చాలా బాధపడ్డాం. అంటే మాది గావచ్చు, ఇంకెవరిదైనా గావచ్చు. అంటే ఫస్ట్ మా దగ్గర లేదు. ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉండే. తర్వాత రీడిజైన్‌లో మా 14 ఊర్లు పోతున్నాయి అన్నప్పుడు అత్యంత బాధాకరం. తర్వాత కొంతకాలం కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, సరే మన ఊరు పోతది. మిగతా మిగతా గ్రామాలన్నా గ్రామాలు మంచిదే. సస్యశ్యామలంగా ఉంటాయి గదా! ఇవాళ హ్మ్. వాస్తవానికి గూడా ఆ 2 వాగులు హల్దీ వాగు గావచ్చు, కూడలి వాగు గావచ్చు, హ్మ్. 365 రోజులు వాటర్ ఉన్నాయి. కానీ మేమేమి అడిగినామంటే మాకు అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే నదులు గాని, రహదారులు గాని, రైల్వేలు గాని, ఫ్యాక్టరీలు గాని ఇవన్నిటి పేరు మీద భూములు తీసుకుంటా ఉన్నారు ఇవాళ. అవును. భూములు తీసుకుంటున్నప్పుడు అంటే ఒక 1% 2% నష్టపోతారు. 98%, పర్సెంట్ 99% లాభపడతారు. అవును. కానీ నష్టపోయినోళ్ళు గూడా వాళ్ళకు గౌరవంగా బతికేటట్టు ఇయ్యాలనేది మా అభిప్రాయం. అంటే యాస్ ఎ నిర్వాసితుడిగా వాళ్ళు గూడా మంచిగా బతకాలి. 14 ఊర్లోళ్ళు గావచ్చు, లేకపోతే ఇప్పుడు త్రిపుల్ ఆర్ పోతుందంటారు. అట్లాంటి కుటుంబాలకు గూడా అట్లాంటి ఊరోళ్ళకి గూడా అట్లాంటి నష్టపోయిన నిర్వాసితులకు గూడా మంచి కాంపెన్సేషన్ ఇచ్చి మంచిగా బతికేటట్టు ఇయ్యాలి. కానీ ఇవాళ ఏమైంది తక్కువ రేట్లు ఇచ్చేసి ఆర్&ఆర్ కాలనీ కట్టించారు. అత్యంత విషాదకరం. ఆ గ్రామాల మా గ్రామమే గాదు, నిర్వాసిత గ్రామం ఏదైనా గూడా అత్యంత విషాదకరమైన సంఘటన. ఎందుకు సార్ ప్రాజెక్ట్ మీద పెట్టినంత శ్రద్ధ ఆ నిర్వాసితులు అవుతున్న వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నప్పుడు గాని, వాళ్ళకి గౌరవప్రదంగా తరలింపులో ఎందుకు అక్కడ నెగ్లెక్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయడం? ఎందుకు గవర్నమెంట్‌లు గాని, లేదంటే ఈ సమాజం గాని పెద్దగా పట్టించుకోదు? అంటే వాస్తవానికి గూడా వాళ్ళు గ్రామాలోళ్ళు బాగా నష్టపోతున్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. అందులో ఉండే హ్మ్. రాజకీయ నాయకులకు తెలుసు. అందరికి తెలుసు. అయినా సరే వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వాళ్ళ కాంపెన్సేషన్ వాళ్ళు ఇప్పుడు మార్కెట్ రేటు దాదాపు 10, 20 లక్షలు ఉందనుకున్నాం. గవర్నమెంట్ రేటు 5, 6 లక్షలే ఉంటది. 5, 6 లక్షలు ఇచ్చి ఎలగొడతారు. అంటే భూమి అనేది వ్యవసాయం చేసుకొని భూమి 2 రకాలు. హ్మ్. ఒకటేమో నమ్ముకోవడం, అమ్ముకోవడం. హ్మ్. అమ్ముకోవడం అంటే రియల్ ఎస్టేటు. అంతే. నమ్ముకోవడం అంటే తరతరాలుగా వ్యవసాయం. కూడా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం. నష్టమొచ్చినా నష్టాన్ని భరిస్తూ వ్యవసాయం చేసుకుంటూ హ్మ్. వాళ్ళ తరాలకు, వాళ్ళ పిల్లలకు అందియడమే నమ్ముకోవడం. హ్మ్. అట్లాంటిది ఆ భూమిని వదిలిపెట్టుకోవడం అనేది అత్యంత విషాదకరమైంది. అందుకే నేనేమంటున్నా అంటే ఆ పోయే భూములు ఏదైతే నష్టపోతున్నామో వాళ్ళకు మంచిగా బతికేతట్టు అంటే దాదాపు 100కి 99 మంది మంచిగా బతుకుతున్నప్పుడు అందులో నుంచి కూడా మనం తీసుకొచ్చి అంటే ఆ లాభాలను కూడా తీసుకొచ్చి వీళ్ళకిచ్చేటట్టు అంటే వాళ్ళదేదో పంటల లాభాలు అంటలేము గానీ, కొంత నష్టం జరుగుతది. 10 ఇచ్చే దగ్గర 20 ఇచ్చి అంటే గుడ్ సాటిస్ఫాక్షన్ చేయండి. సాటిస్ఫాక్షన్‌గా అయ్యో! హ్మ్. అంటే సాటిస్ఫాక్షన్ ఏముండదు. ఊరు పోతుందో సాటిస్ఫాక్షన్ ఉండదు గానీ, అనేది. కనీసం గౌరవంగా హ్మ్. బతికేతట్టు బయట కరెక్ట్. హ్మ్. గౌరవంగా బతికేతట్టు ఉండాలి గానీ, ప్రభుత్వం ఎక్కడైనా ఏ ప్రభుత్వాలైనా నెగ్లెక్ట్ చేయడం, నిర్వాసితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడము, పోలీసులను పెట్టి ఖాళీ చేపియడము, హ్మ్. తర్వాత వాళ్ళకు వచ్చే న్యాయంగా వచ్చే కాంపెన్సేషన్ ఇయ్యకపోవడము, తర్వాత ఇప్పుడు మా ఇండ్లున్నాయి. అత్యంత నాసిరకం ఇండ్లు కట్టియడం ఇట్లాంటియి జరుగుతా ఉంటాయి. కానీ అట్లా ప్రభుత్వాలకు మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేదేందంటే, నిర్వాసితులను చేయొద్దు ఫస్టు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో చేయవలసొస్తే మాత్రం వాళ్ళు గౌరవంగా బతికేటట్టు చూడాలని మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ఆత్మహత్యల మీద ప్రత్యేకంగా పని చేయాలనుకున్నప్పుడు, మీ కుటుంబంలో ఎక్కడన్నా ఏదైనా ఒక సంఘటన జరిగిందా? మీ రిలేటివ్స్ గాని ఏదన్నా సూసైడ్ చేసుకోవడం, మీకెక్కడైనా కదిలించింది ఈ ఆత్మహత్య వాళ్ళ వైపు పని చేద్దామన్న ఆలోచన ఎక్కడ ట్రిగ్గర్ అయింది సార్? అంటే బేసికల్‌గా మాది వ్యవసాయ కుటుంబమే కాబట్టి 10, 15 ఎకరాలు కాస్తు చేసినా ఎప్పుడు అప్పులే ఉండేటియి. హుహు. ఎప్పుడు అప్పులే. ఎందుకంటే రకరకాల కారణాలు. అంటే ఆదాయ భద్రత లేని ఒకే ఒక హ్మ్. వ్యక్తి అంటే వ్యవసాయదారుడే. హుహు. అది మహిళా రైతు కావచ్చు, ఏ రైతైనా ఏ కావచ్చు, ఆ రైతు. కుటుంబం మొత్తం. ఇప్పుడు మామూలుగా ఏ చిన్న హోటల్‌లో పనిచేసే అబ్బాయికి గూడా
నెలకు గింత వస్తది. ఓనర్ లాసా, లాభమా అనేది పక్కకు పెడితే, ఆ! సార్. ఈ పనిచేసే సర్వర్‌కి మాత్రం 10,000 వస్తాయి, 12,000 వస్తాయి అని ఒక క్లారిటీ ఉంటది తనకు. ఇంకా అత్యంత బాధాకరం ఏందంటే వడ్డిచ్చిన వాడికి మనం రూ. 10 టిప్ ఇచ్చిపోతున్నాం గానీ, పండించిన వాడికి ఏమిస్తున్నాం? బేరం ఆడతాం మనం. బేరం అంటే ఆడతాం. కూరగాయల అవును. దగ్గరికి పోతే మనం హ్మ్. ఏమంటామంటే, నిజమైన రైతుల దగ్గర గూడా హుహు. రూ. 20 కిలో ఉందంటే 18కి ఇయ్యవమ్మా, లేకపోతే 16కి ఇయ్యవా, లేకపోతే 12కి హ్మ్. ఇయ్యవా అని హ్మ్. అడుగుతా ఉంటాం. కానీ ఆదాయ భద్రత లేని ఒకే ఒక్క రంగం అంటే వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగంలో వచ్చిన నష్టాలతో అంటే మాకు ఉన్న మేం కాస్తీ చేస్తున్నప్పుడు గూడా మాకే గాదు. హ్మ్. మీరు గ్రామాల్లో ఏ రైతుని అడిగినా గూడా అదనంగా వేరే ఆదాయం లేక కేవలం వ్యవసాయం మీద ఆధారపడ్డ ఏ రైతుకైనా సరే అప్పు లేకుండా ఉండడు. హ్మ్. గ్రామీణ ప్రాంతాలు ఉండేది రైతులు, రైతు కూలీలే. హ్మ్. మిగతా ఎవరు ఉండరు. ఎంప్లాయీస్ ఉండరు. తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉండరు. ఎవరుండరు. పట్టణాలకు, అర్బనైజేషన్‌కు ఎళ్ళిపోతా ఉంటారు. అట్లాంటి మాకు ఆ ఉన్న పొలం ఎప్పుడు కాస్తీ చేసినా అప్పులే ఉండేటివి. మాకే కాదు అందరికీ అప్పులు ఉండేటివి. నేను అనుకుందుంటే మనం గింత కష్టపడి మళ్ళా సండే వస్తే మేము పొలం దగ్గరికి పోవాలి. హ్మ్. హాలిడేస్ వస్తే పొలాల దగ్గరికి పోవాలి. అంటే చిన్న ఒక 5 సంవత్సరాల పిల్లగాడి నుంచి మొదలుపెడితే 80 సంవత్సరాల నిజం. ముసలోళ్ళ వరకు గూడా వ్యవసాయంలో పని చేసుకుంటూ బతికేటోళ్ళు. అప్పుడు అట్లా చదువులు గూడా పార్ట్ టైమ్ చదువులే. పార్ట్ ఎందుకంటే టైమే. పొద్దున వ్యవసాయం, సాయంత్రం అంతే. వ్యవసాయం. పొద్దున పార్ట్ టైమ్. బర్రెను కొట్టుకొని బైకెట్టుకు పోవాలి. అవును. మళ్ళా సాయంత్రం మళ్ళా బర్రెలను ఆ! పోవడానికి బాయి దగ్గరికి పోవాలి. సండే అయితే కంప్లీట్‌గా హ్మ్. పొలాల దగ్గరికి. హ్మ్. ఇట్లా అందరు కష్టపడుతున్నా గూడా అప్పట్లో ఒక 30 సంవత్సరాలకు ఫ్యాన్ ఉండేది కాదు ఎవరికీ. హుహు. ఫ్రిడ్జ్‌లు ఉండేటివి కావు. అంటే ఎవరికి లేవు. అంటే కనీసం ఏ ఊరికన్నా పోదామంటే రూ. 100 వాళ్ళ చేతులు ఉండేటివి కావు. మళ్ళా ఎవరి దగ్గరికో పోయి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి, లేకపోతే పక్కోళ్ళ దగ్గర పోయి బదలు తీసుకొని, అప్పు తీసుకొని మళ్ళా ఊర్లోకి పోయి అంటే నేనేమనుకున్నానంటే ఇంత వ్యవసాయం చేస్తున్నా గూడా ఎప్పుడు అప్పులే ఉంటాయి. ఎందుకని నాకు అది కదిలించడంతో పాటు కాకతీయ యూనివర్సిటీలో 97-99లో పీజీ చేస్తున్నప్పుడు డాక్టర్ బుర్రా రాములు సార్ అని మానవ హక్కుల వేదిక ప్రొఫెసర్ బుర్రా రాములు సారు. అప్పుడు విపరీతమైన కరువు. అంటే 95 నుంచి దాదాపు 2015 వరకు అంటే 2 దశాబ్దాల పాటు బాగా కరువుంది. ఆ కరువులో సార్ మాకు వెల్కమ్ పార్టీ అంటే ఫ్రెషర్స్ పార్టీ ఉన్నప్పుడు తను మాట్లాడితే ఏమనంటే, ఒకటే ఊర్లో వరంగల్ జిల్లాలో ఒకటే ఊర్లో 9 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మీకు నేను ఏమని చెప్పాలి? మిమ్మల్ని ఎటువైపు నేను నడవమని జెప్పి ఒక హ్మ్. క్వెషన్ మాకేయడం జరిగింది. నాకనిపించింది నిజంగానే గదా! మా ఫ్యామిలీ గూడా 10, 15 ఎకరాలు కాస్తూ చేస్తున్నా గూడా అప్పులే ఉంది. హ్మ్. వరంగల్‌కి రావాలంటే ఏదో వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి ఆ కాలంలో 300, 400 గూడా ఎక్కువనే. హుహు. 300, 400 అడక్క రావాలంటే మా నాన్న పోయి రేపు ఇస్తా అన్నాడు బిడ్డ. అంటే నేను అన్నీ రెడీ చేసుకొని బియ్యం అంటే రెడీ చేసుకొని ఇవాళ పోతా అంటే ఆయన దగ్గరికి పోతే రేపో ఎల్లుండో ఇస్తా అంటే మళ్ళా అవన్నీ ఆహా! సర్దుకొని పక్కకు పెట్టి మళ్ళా బాయి సరే. దగ్గరికి పోయి మళ్ళా రేపో ఎల్లుండో ఆయన ఇస్తే మళ్ళా ఓకే. ప్రయాణం చదువుకోవడానికి పోయేది. గింత ల్యాండ్ ఉన్నా, గింత వ్యవసాయం చేస్తున్నా గూడా అప్పులే ఉంటున్నాయి హ్మ్. ఎందుకని చెప్పి అనిపించింది. సేమ్ టైమ్‌లో సారు అదే చెప్పిండనమాట. హ్మ్. ఒకటే గ్రామంలో 9 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం అని చెప్పిండు. ఇప్పుడు నేను గూడా చ అ అ అక్కడ నేను మోటివేట్ అయ్యాను యాక్చువల్‌గా. ఓకే. ఆ నిజంగానే స్పీచ్ మిమ్మల్ని ఆ! మార్చిందా? అరే! నిజంగానే గదా! ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం మదన్. హ్మ్. ఈ మధ్యనే సర్పంచ్ ఎలక్షన్‌లయినాయి. ఆ! తర్వాత అది ఏది ఎమ్మెల్యే ఎలక్షన్‌లయినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎవరైనా నిలబడని. ఒకళ్ళే గెలుస్తారు. సర్పంచ్‌లు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఒకళ్ళే గెలుస్తారు. వాళ్ళు గూడా సూసైడ్ జేసుకోరు. అంటే నేను వాళ్ళని సూసైడ్ చేసుకోమని ఆ! అంటలేను. హ్మ్. వాళ్ళు లక్షల రూపాయల అప్పులైనా సూసైడ్ చేసుకోరు. కేవలం 40,000 నుంచి 4,00,000, 5,00,000, 10,00,000, 20,00,000 ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అత్య అత్యంత బాధాకరం అది. ఓకే. ఎందుకంటే పాపం వాళ్ళ రాజకీయం ఇచ్చినంత భరోసా వ్యవసాయం ఇవ్వలేదంటారా? ఇస్తలేదు. హుహు. ఇస్తలేదు. అట్లా నేను డాక్టర్ బుర్రారాములు గారు, తర్వాత మా కుటుంబ నేపథ్యంతోటి హ్మ్. నేను రైతులకి ఏదో ఒకటి చేయాలి. హ్మ్. మనం మన రైతు కుటుంబం వచ్చినాం. ఏం జేయాలంటే ఏం జేస్తాం మనం ఏమని జేయగలుగుతాం అని జెప్పి అట్లా మోటివేట్ కావడం జరిగింది నేను. మొదట ఈ రైతు ఆత్మహత్యలంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఫీల్డ్ వర్క్‌కెళ్ళాల్సుంటుంది. మీరు ఫస్ట్ వెళ్ళిన ఫీల్డ్ వర్క్ మీ ప్రొఫెసర్‌తో కలిసి వెళ్లారు. ఎలా ఉండేది సార్ అది? అంటే నేను ఫస్ట్ 2000లో హ్మ్. ఫస్టు పేపర్‌లో అప్పుడు ఆత్మహత్యలనేది చాలా బ్యానర్ ఐటెమ్ వచ్చేది. హ్మ్. రైతు ఆత్మహత్యలంటే మెయిన్ పేజీలో ఫస్ట్ పేజీలో వచ్చేది. ఇవాళ అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఏమైంది? అది జిల్లా వార్తకే ఎడిషన్, పరిమితమైంది. ఆ జిల్లా ఎడిషన్‌లో గూడా ఏనో ఒక దగ్గర చిన్నగా రైతు స్టాంప్ ఆత్మహత్య అని సైజ్ వార్త. స్టాంప్ సైజ్ ఇస్తున్నారు.
అది పెద్ద ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వట్లేదు. అది కామన్ అయిపోయింది. అంటే రైతు ఆత్మహత్యలు అనేది కామన్ అయిపోయింది. అంటే అంత సొసైటీ అంత వెరీ సీరియస్ తీసుకోవట్లేదు. ఇది ప్రతిరోజు ఉండేదే. ఉండేదే కదా, కామన్ కదా. అంటే మామూలుగా మనం సండే నాడు పేపర్లు చూస్తుంటే మ్యారేజ్ బ్యూరో అవి ఇవి ఇంతేస్తారు కదా. ఇవి సైజు పెరిగాయి. ఈ అంటే ఈ ఆత్మహత్యలు కూడా ఆ సైజులో వేస్తున్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మనం ఏం చూస్తున్నామంటే తాగుడుకు బానిసయ్యి ఆత్మహత్య చేసుకుంటారు. అలా మొత్తం చదువుతూ ఏముంటుందంటే గత 4-5 సంవత్సరాలుగా తన పొలంతో పాటు కౌలుకు తీసుకొని అందులో పంటలు పండక ఆత్మహత్య, తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ముఖ్యంగా అంటే మనం మాట్లాడొచ్చో లేదో కానీ తెలంగాణలో తాగనోళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. అంటే మద్యం తీసుకుంటారు. అంటే తాగినోళ్ళు అందరూ చచ్చిపోవనంటే తెలంగాణలో 90% చచ్చిపోవుడే. హ్మ్. కానీ తాగుడంటే తాగి తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకుంటుంటే ఏదో తాగిన సాయంత్రం పూట ఆత్మహత్య చేసుకోవాలి. కానీ మార్నింగ్ అవర్సు, మిట్ట మధ్యాహ్నము, అప్పులు పుట్టలేక ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ క్యాప్షన్ మార్చిర్రు. రైతు ఆత్మహత్య కంటే ముందు తాగుడుకు బానిసై. మళ్ళీ మనం లోపలగా ఆహ్, ఎళ్లి చదివితే అయ్యో! అప్పులు ఎక్కువయ్యి తర్వాత బిడ్డ పెళ్లి చేసి, అంటే ఇంకొకటి కూడా ఏందంటే ప్రభుత్వం దృష్టిలో కేవలం బోర్లేసి పంటలు ఫెయిల్ అయితేనే రైతు ఆత్మహత్య అనుకుంటారు. కానీ వాస్తవానికి ఎంప్లాయీ ఉన్నాడనుకోరి, ఇండ్లు ఆ జీతం నుంచే కట్టుకోవాలి. అవును. బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటే ఆ బిజినెస్ నుంచే ఇల్లు పెట్టుబడి కట్టుకోవాలి, పిల్లలు చదివిపియాలి, పిల్లల ఫంక్షన్‌లు చేయాలి, కారు కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి. ప్రభుత్వం దృష్టిలో ఏందంటే తను ఇల్లు కట్టుకుండు కాబట్టి అప్పులు ఎక్కువైనాయి ఆత్మహత్య చేసుకుండు. మరి ఎక్కడి నుంచి చేయాలి రైతు? రైతు అల్ల నుంచే గదా! మట్టిల నుంచి మనకెట్లా అన్నం పెడుతుండో, మట్టిల నుంచి వచ్చిన ఆదాయంతోనే తను ఇల్లు కట్టుకోవాలి గదా! అంటే ఇల్లు కట్టుకోవడం గూడా అవ్వలేని పరిస్థితి. ఇల్లు కట్టుకోలేని ఇల్లు 10 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టినయి గూడా ఇవాళ కిటికీలకు జోరబంతలు వేసిన ఈ సందర్భాలు చాలా ఉంటాయి. 10 సంవత్సరాలైనా కనీసం ఒకటే డోర్, ఇంటి ముందర డోర్ ఒకటే ఉంటది. కిటికీలన్నీ జోరవంతలు పెట్టి, తర్వాత పట్టీలేసి అంటే కలరేయక పట్టీలేసిన పట్టీలేసి. సందర్భాలు ఎక్కువ మన గ్రామాలలో కనబడతాయి. మీ ఏలిన ఈ ఫీల్డ్‌లో మీకు అత్యంత విషాదంగా అనిపించిన ఒక రైతు ఆత్మహత్య మీకు క్షేత్రస్థాయిలో ఇది పీక్ లెవెల్ ఇంపాక్ట్ అన్నట్టుగా మీరు భయపడగలిగినట్టు. అంటే ముఖ్యంగా ప్రతి రైతు ఆత్మహత్య అనేది అత్యంత విషాదకరం. చావే ఒక విషాదకరం. అది 120 సంవత్సరాలు కావచ్చు, ఆమె వయసు 110 సంవత్సరాలు ఏదైనా సరే అత్యంత విషాదకరమే. మీరు తట్టుకోలేనంత. ఆ! అయితే మనం ఈ ఆత్మహత్యలు చూస్తుంటే రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే యంగ్ ఏజ్ అంటే మామూలుగా 25-30 సంవత్సరాల లోపే 80% సూసైడ్ చేసుకుంటారు. యువ రైతులు. వాళ్ళ భార్యలు వాళ్ళకంటే ఒక 5-6 సంవత్సరాలు చిన్నోళ్ళుంటారు. వాళ్ళ కిడ్స్ ఎంతుంటారంటే మొన్న ఒకటి మన గజ్వేల్ దగ్గర జాలిగా మనొక విలేజ్ ఉంటది. ఆమె 10th అయిపోగానే అసలు యాక్చువల్‌గా చైల్డ్ మ్యారేజ్ అది. 17, 18 నిండిందో లేదో పెళ్లి చేసిర్రు. పాప ఒక ఆమె 3 ఇయర్స్, ఒక ఆమె 1 ఇయర్, 1 ½ ఇయర్. అబ్బాయి సూసైడ్ చేసుకుండు. ఆమె జస్ట్ 22, 23 ఇయర్స్ ఉంటది. అంటే ఆమె యాక్చువల్‌గా మ్యారేజ్ ఏజ్ గూడా గాదు. ఇవాళ ఆడపిల్లలు గూడా 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆమె 20, 23 సంవత్సరాలకే ఆమె 2 పిల్లలు, 20 లక్షల అప్పు, భర్త లేదు, ఇల్లు చిన్న రేకుల రూము, ఆ స్థాయికుంది. నాకు అత్యంత విషాదకరం ఏదనిపించిందంటే మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో వేప అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంది. 2021 అనుకుంటా. ఇంక్లూడ్ పిల్లలు. ఆయన జంజిరాల రమేష్, జంజిరాల పద్మ అనేది 2 దంపతులు. పద్మశాలి కుటుంబం. వాళ్ళ అసలు యాక్చువల్‌గా ల్యాండ్‌లెస్ పీపుల్ వాళ్ళు. టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులు. 15 ఎకరాలు కౌలుకు తీసుకుండు. ఆయన పంట పండించిండు. పంట పండిస్తే అట్లా ఎప్పుడో కౌలుకు తీసుకొని పండిస్తుండు. సరిగ్గా కాలం లేక పెట్టుబడుల మీద పడి 18 లక్షలు అప్పయింది. బిడ్డ పెళ్లి చేసిండు. బిడ్డ పెళ్లి చేసి 18 లక్షలు అప్పయింది. తన ఇల్లు 2 రూమ్‌లు అమ్మితే 6 లక్షలు, 7 లక్షలు వస్తాయి. ఇంకా 10 లక్షలు నేను ఎట్లా కడతా అని చెప్పి అనుకోని పెళ్ళైన బిడ్డని కూడా ఇంటికి తీసుకొచ్చి, ఆ బిడ్డని ఒప్పించి ఆత్మహత్యకు ఒప్పించి, కొడుకు అప్పుడు 10th క్లాస్ పాపం. ఆ 10th క్లాస్ అబ్బాయిని వాళ్ళ బిడ్డని డిగ్రీ అయిపోయినాక పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని ఒప్పించి ఒక సూసైడ్ లెటర్ రాసి దాని మీద 4 సంతకాలు చేసిర్రు. 4 సంతకాలు చేసి బీరువా కంటేసిర్రు. ఒక రూమ్‌లో కొడుకును ఉరిపెట్టి చంపి కింద పండబెట్టారు. ఈ పెళ్ళైన అమ్మాయిని కూడా ఉరిపెట్టి మంచం మీద, బెడ్ మీద పండబెట్టారు. ఈ అమ్మాయి దగ్గర రైతే. అమ్మాయి
రూమ్లో తల్లి ఊరు పెట్టుకొని అట్లే ఉంది. అబ్బాయి రూమ్లో తండ్రి ఊరు పెట్టుకొని అట్లే ఉంది. నలుగురు చనిపోయారు. నాకేమనిపించిందంటే ఇప్పటికి కూడా చాలా బాధ అనిపిస్తది. అసలు వాళ్ళను ఆ లెటర్ రాసేటప్పుడు కావచ్చు, వాళ్ళని ఒప్పించేటప్పుడు కావచ్చు, తర్వాత వాళ్ళను ఉరిపెట్టేటప్పుడు కావచ్చు, కన్న కడుపులో ఎంత తల్లడిల్లుంటాయి. ఒక చిన్న మొక్కకి ఏదన్నా జరిగినా, లేదంటే కూలిపోయినా చాలా బాధపడే ఒక సున్నిత మనస్తత్వం కలిగినటువంటి రైతు మనుషులం మనం. తన కడుపున పుట్టిన పిల్లవాళ్ళని చావుకు ఒప్పించాడు అంటే, ఈ రెండింటి మధ్య ఎంత నలిగిపోయి సంఘర్షణ ఎంత యెస్. రాటదేలింటి జరిగింటుంది నేను అసలు. నేను అదే అంట. ఎంత బాధపడుతాడు. కన్న కడుపు ఎంత తల్లడిల్లుంటది. ఇంకోటేందంటే వాళ్ళందరూ ఉరిపెట్టుకోవడం లైవ్‌లో చూస్తూ చూస్తూ ఉరిపెట్టడం. పిల్లలకు ఉరిపెట్టడము, లెటర్ రాయడం. లెటర్ రాసేటప్పుడు ఆమె ఎంత అది ఉంటాయి. ఇలా సంతకాలు పెట్టియడము. తర్వాత వాళ్ళ ఫినరల్స్ కోసం రూ. 25,000 బీరువాలో పెట్టడము. ఎంత బాధ అనిపించుంటది. ఇక పిల్లలకు గూడా ఏమనిపించిందంటే, ఇగ తల్లిదండ్రులు పోయినంక మేమెందుకని ఒప్పుకోవడము. సమాజం ఏమంటదంటే తల్లిదండ్రులను, పిల్లల్ని చంపే హక్కు లేదనంటది. వాస్తవమే ఆ హక్కు లేదు. ఎవరిని ఆ! చంపడానికి హక్కు లేదు నిజమే. కానీ మేము పోయినంక మా పిల్లలు ఏందో పరిస్థితి అని అంటే వాళ్ళని మేమే ఒప్పియడం. దీన్ని తట్టుకోలేకపోతున్నాం. యెస్. వీళ్ళకెందుకు? ఎందుకు అని జెప్పి అది అత్యంత బాధాకరం. నాకేమనిపిస్తదంటే సరే చచ్చిపోతే తనేదో తను చనిపోతాడు. తర్వాత తన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, బంధువులందరూ బాధపడతా ఉంటారు. నిర్విరామంగా వాళ్ళ పిల్లలు తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు అయితారు గానీ, వీళ్ళ ఇద్దరిని వాళ్ళ కడుపు కన్నోళ్ళే ఉరిపెట్టడము, చంపడం అనేది అత్యంత విషాదకరం. మొన్న రీసెంట్‌గా మార్చిలో జరిగింది. ఎక్కడ? మన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో ఒక ఊర్ల. అది గూడా తన భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ గురుకులాల్లో చదువుతుంటే, వాళ్ళ అత్తమ్మ చనిపోతే, ఆ అత్తమ్మది 11థ్ మంత్‌లో సంవత్సరికం చేస్తారు. ఆ సంవత్సరికం చేయడం కోసం ఇల్లంతా శుద్ధి చేసుకొని, సున్నమేసుకొని, సత్యనారాయణ వ్రతం జెప్పించుకుంటామనంగా సడెన్‌గా ఒక బోర్ బండి అక్కడికొచ్చింది. హ్మ్. బోర్ బండొస్తే ఆయన అప్పు తెచ్చిన పైసలు ఇంట్లో ఉన్నాయి గాబట్టి, బోరేపిద్దామని వాళ్ళ భర్త బోరేపిస్తే, ఒక బోరేస్తే పడలే. వద్దని ఈమె అన్నది. మా వాళ్ళ భార్య అన్నది. హ్మ్. మళ్ళా కనీసం గొర్లకనైతే వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు. గొర్లకన్నా హ్మ్. నీళ్ళైతాయి. అంటే పల్లికాయ పెట్టుకుంటే ఎండిపోయిన గొర్రెలు బుక్కుతాయి గదా! అని చెప్పి మళ్ళొక బోర్ ఏపిస్తే, చెప్తే ఇంట్లో ఇప్పటికే 30 లక్షల రూపాయలు అప్పయింది. అంటే వాళ్ళు గొర్రెలు కొనుక్కోవడం ఒక 10 లక్షలు అట్లా అప్పయింది. ఇగ నేను వింటలేడని చెప్పి ముగ్గురు పిల్లల్ని తీసుకొని, గురుకుల పాఠశాలలో ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి అంటే పండుగ కోసం తీసుకొచ్చింది. తీసుకుపోయి వాళ్ళ బావిలో దూకి చనిపోయింది. అందులో అదృష్టం ఏందంటే, ఆ అబ్బాయి చెట్టుది ఏరు పట్టుకొని ఓకే. ఓకే. బయటకొచ్చి అమ్మ, నానమ్మ అమ్మ, అక్కలందరూ అందులో పడ్డారని చెప్తే ఆయన సెకండ్ క్లాస్ హి వాస్ నౌ సెకండ్ క్లాస్. ఓకే. అది కూడా అత్యంత విషాదకరం. తను సాధిన పిల్లలను తను బావిలో పడేసి, తను ఆత్మహత్య చేసుకోవడం అత్యంత అంటే వ్యవసాయం చేయడమే పాపమా? నేరమా? మీకు అప్పుడప్పుడు ఇప్పుడు రైతే రాజు అంటేనే రాజకీయ నాయకులు సార్. అది వాళ్ళు చెప్పి ఆ కొటేషన్ చెప్తుంటే మీకు కామెడీలా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తది సార్ అవన్నీ చూసినప్పుడు మీరు? కామెడీతో పాటు కోపమొస్తది. ఎందుకంటే కనీసం మనం మనిషి లెక్క గూడా చూడం గదా! ఫార్మర్స్‌ని. ఆ! ఫార్మర్స్‌ను మీరు హ్మ్. మీరు మీ నేపథ్యం ఏందో గాని వ్యవసాయమే. వ్యవసాయమే వ్యవసాయం. గదా! మీరు బ్యాంక్‌లకు పోయినా, లేకపోతే రెవెన్యూ ఆఫీస్‌లకు పోయినా, లేకపోతే ఇంకెక్కడికి పోయినా రైతని హ్మ్. జెప్పండి. హ్మ్. అసలు మనిషి లెక్క గూడా జూడరు. బ్యాంకోళ్ళు లోన్ ఇస్తే వాళ్ళేమనుకుంటారంటే, వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళ జీతం నుంచి ఇచ్చినట్టు ఫీల్ అవ్వడు. ఏదైనా ఇప్పుడు రైతుకు అన్‌ఎడ్యుకేటెడ్స్ ఉంటరు. హ్మ్. ఒకవేళ ఇప్పుడొచ్చే యూత్ అందరూ కొంత 10వ తరగతో, ఇంటర్మీడియేటో చదువుకొని ఉంటుర్రు. వాళ్ళకు అప్పు తీసుకుంటేప్పుడు ఏమేమి తీసుకురావాలో కనీసం ఒక లిస్ట్ అన్నా రాసి ఇవ్వాలి గదా! అవును. అట్లా ఇయ్యకుండా వాళ్ళను ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. అసలు మీకోటి తెలుసా? ఈ మధ్య కాలంలో వ్యవసాయం చేసుకునే మగ పిల్లకి ఎవరు పిల్లనిస్తలేరు. ఆ! నేను నారాయణపేట జిల్లాలో ఒకాయన పేరొద్దు గానీ, ఆయన వయసు దాదాపు 30, 32 ఏళ్లుంటది. 16 ఎకరాల భూముంది. హ్మ్. మొన్న ఫార్మర్ సూసైడ్స్ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్‌కి పోయినప్పుడు ఎళ్తున్నప్పుడు. హ్మ్. తను కలిసిండు. "సార్ మీతోని తిరగాలని నాకు గూడా ఉంది సార్. ఇటు సైడ్ వస్తే చెప్పండి" అంటే, మాట్లాడుతూ "మీకెంతమంది పిల్లలని?" నేనన్నా. వయసు పెద్దగానే ఉంది. అంటే నాకింకా పెళ్లి కాలేని. ఎందుకని నేనంటే, "ఎంత వయసునంటే 32 సంవత్సరాలు ఉంది హ్మ్. సార్." ఎందుకంటే, మాకు వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి నాకెవరు పిల్లనిస్తలేరు సార్ అని. ఇట్ ఈస్ ట్రూ. రైట్. వాస్తవానికి గూడా హ్మ్. నీకు కనీసం వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఎవ్వరికి గూడా పిల్లనియడానికి ఇష్టపడతలేరు. హుహు. ఆ! కానీ మన సాఫ్ట్‌వేర్ సైడో లేకపోతే ఇంకెక్కడన్నా జాబు సంపాదించి డబ్బులు గూడబెట్టుకొని అందరూ గూడా మళ్ళా ఫార్మ్ ల్యాండే కొనుక్కుంటారు. వ్యవసాయ అవును. భూమే కొనుక్కుంటారు. కానీ వ్యవసాయం చేయడానికి అంటే రైతు గూడా రైతుకి ఇయ్యడానికి ఇష్టపడతలేరు. భూమి ఉండాలి. కానీ ఆ భూమిలోకెళ్ళి పని చేసేవాడుకి అవసరం లేదు. అవసరం లేదా? అంటే ఏ తల్లిదండ్రులైనా తప్పు లేదు మదన్. యాహ్! ఎందుకంటే తన అంటే బిడ్డ అంత అభద్రతా యెస్. భావముందంటని నేనదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్ అవ్వడం. తల్లిదండ్రైనా తన బిడ్డలు మంచిగా హ్మ్. బతకాలని కోరుకుంటారు. కోరుకోను.
కానీ తన బిడ్డ ఏదో మన బాయిలేసుకున్నట్టు కాకుండా ఉమ్, కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్న మనం అనుకున్నాం కదా. అంటే సెక్యూరిటీ గార్డ్‌కి కూడా 10,000 వస్తాయని ఒక నమ్మకం ఉంటది. నీకు 10 ఎకరాల వ్యవసాయము, 20 ఎకరాల వ్యవసాయం కంప్లీట్‌గా అగ్రికల్చర్ మీద ఆధారపడే ఏ రైతుకు కూడా ఇవాళ అప్పు లేదు. మనం చూస్తా ఉన్నాం. నెల నుంచి వరి కోతలైనాయి. తెలంగాణ ప్రాంతంలో అంతటా కూడా వరి కోతలు నడుస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం చూస్తా ఉన్నాం రాస్తారోకోలు, ధర్నాలు, తర్వాత ఈ పంటలు కొంటలేదు గవర్నమెంట్. ఉమ్, అంటే పంటలు పండించడం ఒక ఎత్తయితే, పంటలు అమ్ముకోవడం ఇంకా చాలా ప్రాబ్లమ్ అయితుంది. పంటలు అమ్మినంక కూడా పైసలు పడడానికి నెలలు నెలలు పడుతున్నాయి. ఇదేంది? ఎట్లా రైతు అయితాడు? రాజు. రైతు రాజు ఎట్లయితాడు చెప్పు? ఆ! పిల్లనియడానికి ఇష్టపడతలేరు. ఒక మనిషిని మనిషిగా గౌరవిస్తలేరు. మీరు చూడండి, మన వెహికల్స్ ఉంటాయి గదా! కార్లు గాని అట్లాంటివి. సో, మామూలుగా టూ వీలర్స్ కూడా. అడ్వకేట్, Yeah. హైకోర్ట్ అడ్వకేటు, ఉమ్, విద్యుత్ శాఖ, ఉమ్. లేకపోతే ఎమ్మెల్యే, అంటే ఎంపీ వాళ్ళ డిజిగ్నేషన్ డిసిగ్నేషన్ రాసుకుంటారు. నేనేమంటే ఐఎమ్ ఏ ఫార్మర్ అని రాసుకునే స్థాయికి రావాలి గదా! గర్వంగా నేను ఐఎమ్ ఏ ఫార్మర్, నేను రైతునని చెప్పుకున్నదనుకో, రైతును చెప్పుకుంటే గౌరవించి కూర్చో అని చెప్పి ఆ స్థాయి రావాలి గదా! అట్లయితే గదా మనకు నిజంగానే రైతును గౌరవించినట్టు. మీరు గౌరవించకండి. కనీసం మనిషి లెక్క చూడుర్రి. సమాజం మీరు మనిషి లెక్క చూడుర్రి. వాళ్ళకేదో కుర్చేసి కూర్చున్నావు ఎట్లా అంటలేం. రైతు రైతు కూర్చో అన్నట్టు కనీసం మర్యాదననియండి. నువ్వు ఎంత ఎంత పెద్ద రైతు గాని నీకు రైతంటే నో వాల్యూ. అది కదా అంటే ఎవరైనా వాళ్ళ నేమ్ ప్లేట్ రాసుకుంటారు, వాళ్ళ డిసిగ్నేషన్ రాసుకుంటారు. రైతని చెప్పుకోవడానికి కూడా మీ ఇష్టపడతలేము ఇవాళ. ఎంత దుర్మార్గమైంది. సో మీ ఫీల్డ్ వర్క్‌లో మీరు గుర్తించిన టాప్ 5 రీజన్స్ ఏంటి సార్? ఒక రైతు వ్యవసాయం చేస్తున్న ఒక రైతు సూసైడ్ చేసుకోవడానికి దారితీసే కారణాల్లో మీరు గుర్తించిన ఒక 5 కారణాలు ఏంటి? ముఖ్యంగా అప్పులు ఫస్ట్. హ్మ్. మనిషి అంటే ఎవరికైనా కూడా అప్పులనేది అత్యంత, అంటే ఎప్పుడు మనిషిని గుదిబండ. గుదిబండ ఎప్పుడు మనిషిని తొలుస్తూనే ఉంటాయి. అంటే చెదలు కదా మనం ఎప్పుడు తిన్నట్టు మనిషికి అప్పు ఉందని. అప్పులు కూడా ఎందుకైనాయి? తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ప్రతి రైతు ఆత్మహత్య వెనుక 2 బోర్ల నుంచి 50 బోర్లు ఉన్నాయి. అంటే వ్యవసాయానికి భూమి ఎంత ఇంపార్టెంటో, స్త్రీ అంత ఇంపార్టెంటో, తర్వాత నీళ్ళు అంత ఇంపార్టెంట్. నీళ్ళ కోసం బోర్లు ఒక ఆయన వర్గల్ మండలంలో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో చింతకింద అంజయ్య అని ఉన్నాడు. 4 ఎకరాల భూమిలో 40 బోర్లు వేసిండు. 40 బోర్స్. అంటే నా జల్లెళ్ళలాగా మొత్తం అదే వేసిండు. అది పేకాట జూదం అన్నట్టు. జూదంలాగా. Yes. అది తెలియకుండా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఇంత భూమి ఉంది మనకు, నీళ్ళు లేకపోతే మనం ఎట్లా బతుకుతామో అని చెప్పి అట్లా బోర్లు వేసిండు ఆయన. అంటే ప్రతి రైతు ఆత్మహత్య వెనుక నిజాంపేట, మెదక్ దగ్గర నిజాంపేట అని ఒక ఊరు ఉంటుంది. ఆయన విఠల్ గౌడ్ అని ఉంటాడు. 28 బోర్లు వేసిండు. అంటే ఏ రైతు ఆత్మహత్య వెనుక కూడా 2 నుంచి 50 బోర్లు ఉన్నాయి. బోర్లు. ఒకటి అప్పు, ఇంకే కారణాలు ఉంటాయి. తర్వాత పెట్టుబడులు. ఇవాళ చూడండి, గతంలో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంట్లో వ్యవసాయం చేసుకుంటారు. ఎడ్లు ఉండేటి, విత్తనాలు ఉండేటి. ఏవి కొనేవి తక్కువ. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ప్రతి రైతు ఇల్లు కూడా ఒక విత్తన భాండాగారమే. అన్ని రకాల విత్తనాలు ఉండేటి. ఇవాళ ఏమైంది? రైతు ఇంట్లో బియ్యం బస్తాలు తప్ప ఏముంటలేవు. అన్ని కార్పొరేట్ కంపెనీసు, ప్రభుత్వాలు అన్నీ కలిసి రైతు దగ్గర నుంచి విత్తనం లాగేసుకున్నాయి. ఇవాళ ఏమైంది? చిన్న టమాటా విత్తనాలు పెట్టాలంటే పట్టణానికి పోయి విత్తన ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి. దీంట్లో నకిలీ విత్తనాల మాఫియా కూడా. అది మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరే. నకిలీ విత్తనాల మాఫియా, తర్వాత 70% మాత్రం జర్మినేషన్, ఏమి మళ్ళీ మనని కనీసం మనం అవి దాచిపెట్టుకున్నా కూడా, గతంలో అయితే ఏముండే, ఆ మంచిగా వండిన ఏదైతే ఆ దొయ్యనో లేకపోతే ఆ పొలమో ఉంటుందో అలా నుంచి తీసుకొని సపరేట్గా పెట్టుకొని ఆ విత్తనాలను కాపాడుకునేటోళ్ళం. ప్రతి రైతు ఇంట్లో కూడా అన్ని రకాల విత్తనాలు ఉండేవి. ఒకవేళ నా దగ్గర విత్తనాలు లేవు, మీ దగ్గర విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు ఉంటే ఏం చేసేది? నాగులు అంటారు. తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది నాగులు అంటారు. నాగులు అంటే ఇప్పుడు మీరు 10 కిలోలు నాకు ఇచ్చిర్రు అనుకో, ఈసారి పంట విత్తనాలు, పంట వండాక నేను మీకు 20 కిలోలు ఇవ్వాలి. నో మనీ కదా, పెట్టుబడి లేదు కదా. పండిన వాళ్ళకే మీకు ఒక 10 కిలోలు ఎక్కువిస్తాం. విత్తనాలు కొనుక్కోవడమే. తర్వాత ఏమైంది? మెకానిజం అయింది వాళ్ళ వ్యవసాయ రంగం. మెకానిజం అయితే చిన్న చిన్న యంత్ర పరికరాలు ఉంటాయి, రైతులు కొనుక్కుంటారు. నీకు ట్రాక్టర్ కొనుక్కోలేరు, ఎందుకంటే 7-8 లక్షలు కావాలి. హార్వెస్టర్ ఉంది, ఇవాళ హార్వెస్టర్ 30-40 లక్షలు కావాలి, కొనుక్కోలేరు. అంటే ఏవి కూడా కొనుక్కోలేని స్థాయికి వెళ్ళిపోయినాయి. బిందు సేద్యాలు, ఇవన్నీ కొనుక్కోలేని స్థితి కన్నా. అంటే విత్తనాలు
కార్పొరేట్ కంపెనీలు గుంజేసుకున్నాయి. రైతుల దగ్గర ఏ విత్తనాలు మ్మ్. వాస్తవానికి కూడా మొన్న కింగ్ కింగ్ ఫిషర్ విజయమాల్య విజయ్ మాల్యాది అదేదో ఇండిగో ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోతే ఎంత ప్రమాదం అంటే కనీసం 1% కూడా వాటి ఉపయోగం 1% ఉండొచ్చు మన ఇండియాలో. అట్లాంటిదే మనం అంత ఆగమాగమైనాం. ఒకవేళ విత్తనాల కంపెనీలు విత్తనాలు కనుక టైంకి ఇవ్వకపోతే ఒక పంటకి ఇవ్వకపోతే 150 కోట్ల 140 కోట్ల మంది ఏం తిని బతుకుతారు. అదే రైతుల దగ్గర ఉంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మన దగ్గర లేకపోతే నీ దగ్గర లేకపోతే నా దగ్గర తీసుకుంటారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. విత్తనాలు ప్రభుత్వాలు గుంజేసుకుని కార్పొరేట్ కంపెనీలు గుంజేసుకుని ఇవాళ వ్యవసాయంలో ఒక్కొక్క ఊర్లే 30-40 జతలు కూడా ఎడ్లు లేవు, బర్రెలు లేవు, ఆవులు లేవు. అంటే మన 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 ఎడ్లు మన బర్రెలు ఉంటే మనమే దున్నుకున్న పెట్టుబడి లేదు కదా. అప్పుడు విత్తనాలకు పెట్టుబడి లేదు కదా. ఈ కార్పొరేట్ వరల్డ్ ఈ ప్రపంచీకరణలో రైతు తన బలాల్ని తగ్గించేసి ఇంటర్ డిపెండ్ అయ్యేటట్టు డిపెండెంట్ వ్యవసాయం మొత్తం ఒకప్పుడు ఏమన్నా స్వయం సమృద్ధి వ్యవసాయం అంటే వాళ్ళే ఎడ్లు ఉంటుండే, వాళ్ళే విత్తనాలు ఉంటుండే, వాళ్ళే పని మనుషులు ఉంటారు. అంటే బదలు ఒకళ్ళకొకరు బదలు పోదురు, వాళ్ళే చేసుకుందరు, వాళ్ళే పంట కోసుకుందరు, వాళ్ళే ఈ ఊర్లో ఉండే సావుకారుకి అమ్ముకుంటారు. సార్ తక్కువ రేటుగా ఎక్కువ రేటు కంటే సావుకారుకి అమ్ముకునేటోళ్ళు ఆ బాయి ఇల్లు వాళ్ళ ఊరు మాత్రమే ఉండి వాళ్ళు ఏమైంది మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతిలోనికి వ్యవసాయ రంగం వెళ్ళిపోయింది, విత్తనాలు వెళ్ళిపోయినాయి, పెట్టుబడులు దాంతో అది ఎక్కువ పెట్టుబడులు అవుతున్నాయి. ఆ పెట్టుబడులు భరించలేక ఇవాళ చూడండి నేషనల్ కలామిటీస్ వస్తాయి. అంటే విపరీతమైన వర్షాలు కావచ్చు, వర్షాలు లేకపోవడం కావచ్చు, రాళ్ళవానాలు కావచ్చు, రకరకాల వాతావరణాలతోటి అది కూడా ఒక కారణం. అంటే ఈ మార్కెట్ వ్యవస్థలో 36% ఆల్మోస్ట్ 36% ఈ నేషనల్ కలామిటీస్ ద్వారా పంట నష్టపోతున్నారు. అతివృష్టి అనావృష్టి. తర్వాత ఇంకొకటి ఈ సెల్ ఫోన్ ఉంది, దేనికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఈ పెన్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. కళ్ళద్దాలు ఉంటే ఇన్సూరెన్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంది. టీవీకి ఉంది, బైక్ ఉంది, కారుకు ఉంది. కానీ పండించే పంటలకు ఇప్పటివరకు ఇన్సూరెన్స్ లేదు. మద్దతు ధర వేరు, ఇన్సూరెన్స్ ఉండాలి కదా. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. నువ్వు పండిస్తే దేవుడికి మొక్కాలి, వర్షం రాకపోతే దేవునికి మొక్కాలి, వర్షం ఎక్కువైతే తక్కువ కావాలని మొక్కాలి, వర్షం లేకపోతే దేవుడా వర్షం పడాలని మొక్కాలి. నకిలీ విత్తనాలు అయితే దానికి మళ్ళా మనం క్లెయిమ్ చేసే పరిస్థితి లేదు. బీమా లేకపోవడం కూడా ఒక అత్యంత బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే మద్దతు ధర. అసలు యాక్చువల్గా మద్దతు ధర అని కూడా అనొద్దు, లాభసాటి ధర ఉండాలి. మనం ఏదైనా ఒక పెన్ను తయారు చేస్తున్నాము, దానికి ఎంత మినిమం వచ్చే స్థిరమైన వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంది. వాటర్ బాటిల్ ధర ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఉత్పత్తిదారుని నిర్ణయిస్తారు. ఒక కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళద్దాలు ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళు. ఒక బల్బు ఉంది, బల్బు కూడా ఎవరు తయారు చేస్తే వాళ్ళు. అంటే ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసినా ఉత్పత్తిదారుడు ధర నిర్ణయించే హక్కు ఉన్నది. కానీ వ్యవసాయ రంగంలో ధర నిర్ణయించే హక్కు లేదు, వ్యవసాయదారునికి లేదు. తూతు మంత్రంగా 22 పంటలకు మాత్రమే భారతదేశంలో మద్దతు ధరిస్తారు. మన దేశంలో 600 రకాల పంటలు పండిస్తారు. 600 రకాలు కేవలం 22 పంటలకు ఇస్తారు. అది మీరు చూడండి 10% కూడా లేదు. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, పల్సెస్ అయితే 100 రూపాయలు, 200 రూపాయలు అట్లా వేస్తూ ఉంటారు. మరి అదే DAP, యూరియా ఇవి కూడా పెట్టుబడిలోకి యూరియా అంటే రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్. ఒక 20 సంవత్సరాల క్రితము మేము చిన్నగున్నప్పుడు ఒక 30 years బ్యాక్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉండే. వాళ్ళు యూరియా ఇస్తే రైతులు వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు యూరియా బస్తాలు ఇద్దరు, యూరియా బస్తాలు ఇస్తేనే మనీ ఇద్దరు, అంటే కంబైన్డ్ కలిపి ఇద్దరు. వాళ్ళు రైతులు ఏం చేద్దరంటే మళ్ళీ ఇండ్లలోకి చూస్తురని యూరియా బస్తాలు తీసుకుపోయి వేరే ఇండ్లలో ఇద్దరు చల్లకపోదురు ఏమవుతుందో అని. కానీ వాళ్ళు ఏమైంది, వ్యవసాయ రంగంలో విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, ఈ హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా పెట్టుబడేనా. సో నేనేమంటున్నా అంటే నీకు యూరియాకి వేస్తావు, DAPకి వేస్తావు, పెస్టిసైడ్స్కి వేస్తావు, ఆ రీతిలోనే దీనికి పెంచు మద్దతు ధర. వీటికి పెంచాలి కదా, కానీ పెంచవు నువ్వు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెంచితే ఏం సరిపోతుంది? ఒకప్పుడు మా నాయనమ్మ చెప్తుండే, ఒక 8 క్వింటాలు పుట్టాడు వడ్లు అంటే 8 క్వింటాలు, 25 క్వింటాలు అట్లా ఉంటుండే. 8 క్వింటాలు, ఆ 8 క్వింటాలకు కిలో తులం బంగారం వచ్చేదట. ఇవాళ బంగారం రేట్ ఏడుంది, వడ్ల రేట్. అంటే నేనేమంటా అంటే మద్దతు ధర కదా, లాభసాటి ధర ఇచ్చి నువ్వు రైతులను ఆదుకోవాలి. తర్వాత
ఇంకొకటి ఏందంటే ఈ పెట్టుబడులతో పాటు రైతుల వైపు నుంచి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. రైతుల నుంచి మీరు గమనించిన లోపాలేంటి? అంటే ఈ మధ్య కాలంలో ఒక 10-15 ఇయర్స్ లోపాలని అనకూడదు అన కానీ యెస్. అక్కడ ఉన్నటువంటి అంటే మీరన్నట్టు గ్లోబలైజేషన్ తోని ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీపడ్డాయి. ఏమైతుందంటే ఉమ్. అన్ని తప్పై కొన్ని ఎవరైనా సరే దాన్ని ఫాలో కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఇట్ ఇస్ నాట్ ఏ ఎసెన్షియల్ గుడ్ ఇప్పుడు ఇది. ఇది ఎక్స్టర్నల్ ఆర్గన్, ఇది ఆ, ఎక్స్టర్నల్ హ్యూమన్ అంతే అయింది ఇవాళ. అంటే రైతుల విషయానికి వస్తే గ్రామాలలో తెలంగాణ ప్రాంతంలో ఇవాళ గ్రామాలలో 10 సంవత్సరాల నుంచి రకరకాల పండుగలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. బొడ్రాయి పండుగ కానీ, పెద్దమ్మ పండుగ కానీ, పెద్ద పండుగ కానీ, అంటే గతంలో కూడా చేసేటోళ్ళు కానీ ఇంత ఖర్చు పెట్టేటోళ్ళు కాదు. ఇవాళ లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 అవుతుంది. అది కూడా ఒక ప్రధాన కారణం. తర్వాత సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లు ఇంట్లో ఒకరికి స్మార్ట్ ఫోన్ ఉండి మిగతా వాళ్ళకు మామూలు ఫోన్లు ఉంటే సరిపోతుంది. కానీ వాళ్ళ సెల్ ఫోన్ అనేది మనకు తెలియకుండానే రోజుకు ₹10 చొప్పున అంటే 4 ఫోన్లు ఉంటే దాదాపు ₹1,000-1,500 నెలకు పోతున్నాయి. అది కూడా. తర్వాత రైతులు కూడా ఏంటంటే ఈ బర్రెలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు కానీ ఎవరు సాదుకుంటలేరు. అంటే అది కూడా ఒక ప్రధాన కారణం. తర్వాత ఇంకొకటి ఏంటంటే రైతుల వైపు నుంచి బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, మ్యారేజెస్, డెత్ ఇవన్నీ పండుగలు. ఇట్లాంటి పండుగలు కూడా ఒకరిని చూసి ఒకరు అంటే తన స్థాయికి మించి కల్చర్ ఎక్కువైపోయింది. యెస్. అంటే నేనేమంటున్నా అంటే ఈ కంప్లీట్‌గా ఈ గ్లోబలైజేషన్‌లో మనం దాన్ని కాదనలేము. కానీ మన స్థాయికి మించి, ఆ రైతు స్థాయికి మించి అది రైతుకు కూడా ప్రభావం ఎక్కువ తగులుతుంది. చూపిస్తుంది. వాళ్ళు పెట్టారు కదా మనం పెట్టకపోతే ఎట్లుంటది? వాళ్ళు చేసిర్రు కదా మనం చేయకపోతే ఎట్లుంటది? వాళ్ళు పెళ్లి ఇట్లా చేసిర్రు కదా మనం చేయకపోతే ఎట్లుంటది? అది ఆ కంపారిజన్ తోటి వాళ్ళ స్థాయికి మించి అప్పులు చేసుకుంటారు. అది కూడా అత్యంత ప్రమాదకరం. దాంతోని అప్పులు పెరిగిపోతున్నాయి. దాంతోటి కూడా ఏమైతుందంటే అప్పులు పెరిగిపోవడంతోటి అప్పులు తీర్చలేని పరిస్థితి. దాంతో పాటు ఈ కల్చర్ అంటే ఇప్పుడు మనం చదువుకోవద్దని నేను అంటలేను గానీ విపరీతమైన ఖర్చులు అంటే ఎడ్యుకేషన్ అంతా కూడా దాదాపు ప్రైవేట్ అయితుంది కదా. ఆ ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయడం అది కూడా ఒక సో రీజన్. పిల్లల చదువు వ్యవసాయదారుల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. విద్యా వైద్యం చూడండి. మామూలుగా ఇప్పుడు ఏ హాస్పిటల్‌కి పోయినా చిన్న ఫీవర్ వచ్చినా కూడా ₹1000 అవుతున్నాయి. విద్యా వైద్యం గనుక ప్రైవేటైజేషన్ లేక సర్వీస్ సెక్టార్‌లో ఉంటే రైతులకు పెట్టుబడులు కూడా తక్కువ. ఇంకొకటి ఏంటంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ విపరీతంగా వాడుతారు రైతులు. అంటే అవగాహన లేక. వాస్తవానికి కూడా ఒకప్పుడు అవగాహన ఉండి అవి వాడితే మంచిది కాదనే కాన్సెప్ట్ నుంచి వాళ్ళు ఏమైంది యూరియా ఎక్కువ వేస్తేనే పంట ఎక్కువ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ కొడితేనే పంట ఎక్కువ వస్తేనే ఆ భ్రమలోకి పోయి వాళ్ళకి తెలియక ఇష్టం ఉన్నట్టు పెట్టుబడులు పెడతా ఉంటారు. వాస్తవానికి ఆ కల్చర్లకి నెట్టివేయబడ్డారు. నేను రైతులది తప్పు కాదు ఇక్కడ, కార్పొరేట్ సంస్థలది, ప్రభుత్వాలది అటువైపు నెట్టివేయబడ్డారు. ఒకప్పుడు ఏంది అంటే ఆ రైతు స్వయం సమృద్ధి సాధించి ఉండే ఇవాళ ఏమంది మొత్తం డిపెండెంట్, రైతుకు డిపెండెంట్. దాంతో ఏమవుతుందంటే విపరీతమైన అప్పులు అవుతుంది. నేనేమంటున్నా అంటే ఇంకొకటి కౌలు రైతు అంటే కౌలు 2 రకాలు. ఒకటేం కంప్లీట్‌గా ల్యాండ్‌లెస్ పీపుల్, వాళ్ళకు ల్యాండ్ ఉండదు, పూర్తిగా కౌలు చేసుకొని బతుకుతారు ఒక టైపు. మీలాంటి యూత్ యంగ్‌స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళకుండే 2-3 ఎకరాలతో పాటు ఇంకో 10 ఎకరాలు కౌలు కొట్టుకుంటారు. ఎందుకంటే మనం పనిచేసుడు లేదు కదా, అంటే మెకానిజమే ఉంది కాబట్టి ట్రాక్టర్ దున్నుతుంది, నాటేసుకోవచ్చు, కైకిళ్ళు కూలీలు వస్తారు, తర్వాత హార్వెస్టింగ్ మిషనే ఉంది. సో మనకు ఆ ప్రాబ్లం లేదని చెప్పి మనకున్న 2-3 ఎకరాలు 4 ఎకరాలతో పాటు ఇంకో 10 ఎకరాలు కౌలుకు తీసుకుంటాం. ఆ కౌలు తీసుకొని ఏమవుతుంది, కౌలు ఎక్కడ చూసినా దాదాపు 10,000కి తక్కువ లేదు ఒక ఎకరానికి. ఇవాళ రేపు కాలం మంచిగా కాకపోతే, తర్వాత నకిలీ విత్తనాలు వస్తే, పంటలు సరిగా వండక ఆ 10 ఎకరాలకు దాదాపు ₹1,00,000 కౌలే ఉంటుంది. పెట్టుబడి దాదాపు ఎకరానికి 20-30 వేలు అవుతుంటుంది. అంటే ఎకరాకు ₹50,000 చొప్పున అంటే ₹5,00,000 ఒక సంవత్సరానికి. నీకేం పంట వండకపోతే ₹5,00,000 నీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే స్థాయికి మించి రైతులు, మీరు యంగ్‌స్టార్సే చేయలేరని కాదు, చేస్తారు. కానీ స్థాయికి మించి కౌలు తీసుకోవడం కూడా ఒక కారణం. అది కూడా రైతులు గమనించాలి. మన స్థాయికి తగ్గట్టు పండుగలు చేసుకోవాలి, స్థాయికి తగ్గట్టు కౌలుకు లీజుకు తీసుకోవాలి. సరే, ఈ పూర్వం మన దేశం, పూర్వం అంటే ఏం లేదు, ఒక 3-4 దశాబ్దాల కింద ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు వ్యవసాయదారులు. కట్ చేసి ఇప్పుడు ఆ 100 మంది వాళ్ళ పిల్లలకు 90% మంది చదువులకు వెళ్ళిపోయారు. కేవలం 10% మంది, 100 నుంచి 10% వ్యవసాయ రంగం వచ్చింది. ఇప్పుడు ఆ 10లో 1-2% ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమైపోయింది. అంటే రైతులు లేకుండా జీరోకి పడిపోతున్నారు. ఒక గ్రామం
కంప్లీట్గా తను ఒక రైతు అని చెప్పుకోగలిగినటువంటి సంఖ్య చాలా తగ్గిపోతుంది. అటువైపు వెళ్ళిపోయారు. సో యువతుని వ్యవసాయ రంగం వైపు తిప్పాలంటే ఎలా తిప్పాలి సార్? ఏం లేదు, ఆదాయ భద్రత ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మనం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మనకు ఆదాయ భద్రత ఉంటే, మనకున్న 4 ఎకరాలు 5 ఎకరాల్లో మంచి పంట వండి మంచిగా ఆదాయం ఉంటే మనం కూడా హైదరాబాద్కు రాము, పట్టణాలకు వలస పోం. ముఖ్యంగా ఏంటంటే ఆదాయ భద్రత లేని ఒకే ఒక రంగం మనం ముందు మాట్లాడుకున్నట్టు ఆదాయ భద్రత ఉండి, అంటే ఆదాయ భద్రతతో పాటు గౌరవం కూడా ఉండాలి. మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా, ఆదాయ భద్రత వచ్చిందంటే గౌరవం ఆటోమేటిక్ వస్తాయి, పైసలు వస్తున్నాయంటే. ఇప్పుడు బార్ షాప్ అది Yes. ఒకప్పుడు మన దేశం వాళ్ళు పికెటింగ్ అంటే అవి ఇవి కళ్ళు దుకాణాలు చీప్. అవును, ఇప్పుడు అదే బార్ షాప్ ఉన్న ఎంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. మళ్ళీ కార్పొరేట్ ఎమ్మెల్యేలు అది వేరే విషయం అనుకోండి. సో అక్కడ ఇల్లీగల్ వర్క్స్ చేస్తుంటేనే అమౌంట్ వచ్చిందంటే రెస్పెక్ట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఆదాయ భద్రత ఉండాలి వాళ్ళకు. స్థిరమైన ఆదాయం ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు చూడండి, సాఫ్ట్వేర్ సైడ్కు సంబంధించిన యూత్ కూడా వ్యవసాయం వైపు పోతున్నారు. ఏంది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, నేచురల్ ఫార్మింగ్ అంటారు. వాస్తవానికి కూడా ఒక 30 సంవత్సరాల క్రితం అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండే, అంత నేచురల్ ఫార్మింగ్ ఉండే. కానీ వాళ్ళు ఏమైంది, ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా అటువైపు నుంచి రైతులు మళ్లించినాయి. రైతులు మళ్లించతో పాటు ఇవాళ మళ్ళీ ఏమైంది, పట్టణాల నుంచి మళ్ళీ గ్రామాలలో, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలలో కూడా ఒక అపార్ట్మెంట్లో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు అక్కడ తీసుకొని అక్కడ ఎంప్లాయీస్ని ఒక ఫ్యామిలీస్ని పెట్టి అక్కడ వారం పోయి కూరగాయలు తీసుకొని వచ్చి అందరం పంచుకొని అందరికి వాళ్ళకు ఏదో ఒకప్పుడు గ్రామాల్లో చేశారు దాన్ని తిప్పి ఆ జీవన శైలికి పోతున్నారు. అంటే రైతు చేయడంతో పాటు తన కష్టానికి ఒక ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పట్టణాల్లో ఉండే అంటే చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు కూడా మళ్ళీ అగ్రికల్చర్ వైపు పోతారు. కానీ దానికి రెస్పెక్ట్ ఇంపార్టెంట్, ఆదాయం ఇంపార్టెంట్, రెండు అయినప్పుడు తప్పకుండా వ్యవసాయాన్ని మళ్ళుతారు తప్పకుండా. ఈ ఆత్మహత్యలు జరిగిన వీళ్ళ కుటుంబాలకు సంబంధించినప్పుడు సార్ ఈ కార్పొరేట్ లో దీని మీద బాగా వర్క్ చేస్తున్న సంస్థలు ఏంటి సార్? తిరిగి చితికిపోయిన ఆల్మోస్ట్ ఆల్ ఒక పెద్ద దిక్కు లాంటి ఒక రైతు కుటుంబంలో పైన చితికిపోతారు. సో వాళ్ళకి క్షేత్రస్థాయిలో చేస్తున్న అంటే మంచిగా చేస్తున్న సంస్థలు ఏమైనా ఉన్నాయి సార్? అంటే వాస్తవానికి కూడా రైతు పెద్ద శాస్త్రవేత్త. ఈ యూనివర్సిటీలు ఏం పని చేయ రైతు. ఎప్పుడు పంట పెట్టాలి, ఎప్పుడు ఏ పంట పెట్టాలి, ఏ టైంలో దున్నాలి, ఏ టైంలో నీళ్ళు పెట్టాలి చెప్పగలను. నేను వ్యవసాయ సామెతల మీద పరిశోధన జరిగేది. ఇది మామూలు సింగిడ్ వేసిందంటే 15 రోజుల్లో వాన వస్తుందని వాళ్ళు మొగులు చూసి వర్షం ఎప్పుడు వస్తుంది చెప్పేటోళ్ళు. వాళ్ళు నేను అంటున్నా కదా, గ్రేట్ సైంటిస్టులు, వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు. వాళ్ళని మించిన సైంటిస్టులు ఎవరు లేరు. నీకు యూనివర్సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు అట్లాంటిది మనం వాళ్ళని మొత్తం బ్రేక్ చేసి వాళ్ళను అది చేసి, అంటే వాస్తవానికి కూడా అగ్రికల్చర్ మీద హార్ట్ఫుల్గా అంటే పెద్దగా పనిచేసే సంస్థలు మన దగ్గర లేవు. రైతు స్వరాజ్య వేదిక లాంటిది, తర్వాత ఇంకా 2-3 చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి తప్ప వాళ్ళు కూడా 2 రాష్ట్రాల్లో రైతు స్వరాజ్య వేదికలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక సంస్థ రాంబాబు నరేందర్ అని ఇద్దరు పాపం, దాదాపు ఉమేష్ అని ఒక ఆయన మంచి వెల్ ఎడ్యుకేటెడ్, రాంబాబు నరేందర్ అని వాళ్ళు సుభిక్షాగ్రి ఫౌండేషన్ అని పెట్టిండ్రు. వీళ్ళు కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అయితే ఈ సుభిక్షాగ్రి ఫౌండేషన్ వల్ల ఏంటంటే ఆ రైతు ఆత్మహత్య కుటుంబాలను చేరదీసి వాళ్ళకు రెగ్యులర్గా మంత్లీ వన్స్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఏదైనా చేసుకోగలిగితే, ఓ బర్రెను కొనిస్తే చదువుకోగలిగితే, ఒక ఆవును కొనిస్తే చదువుకోగలిగితే, పిల్లల చదువులు ముఖ్యంగా, తర్వాత వాళ్ళు ఏదో చిన్న కిరాణా షాప్ పెట్టుకోగలిగితే, మేకలు కొనుక్కోగలిగితే, అంటే కొనిస్తారు వీళ్ళు, వాళ్ళు చదువుకోగలిగితే మేకలు కొనిస్తారు, బర్రెలు కొనిస్తారు. తర్వాత వాళ్ళని ఏదో పరామర్శించి ఇక వాళ్ళు వెళ్ళిపోరు. మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళ సాధక బాధకాలు ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి, చదువులు ఎట్లా కొనసాగుతున్నాయి అట్లా అని చెప్పి వాళ్ళు సుభిక్షాగ్రి ఫౌండేషన్ ద్వారా చాలా అంటే దాదాపు 250 కుటుంబాలకు ఇప్పుడు హెల్ప్ చేశారు. వాళ్ళు 3 జిల్లాల్లో పనిచేస్తారు. ఒకటి జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఇప్పుడు నారాయణపేట జిల్లాలో 3 జిల్లాల్లో పనిచేస్తున్నారు. రాంబాబు అని గుంటూరు. తర్వాత ఆయన కేవలం ఒక న్యూస్ పేపర్ ద్వారా చూసి రైతు ఆత్మహత్యలకు కుటుంబాలకు మనం ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్తో నరేందర్ అని ఆయన ఇద్దరు కలిసి ఆ సంస్థను స్టార్ట్ చేసి వాళ్ళు కొంత చేస్తున్నారు. తర్వాత వ్యక్తిగతంగా అంటే ఐ ఫర్ ఫార్మర్స్ అని ఉన్నది, రణబోత్ శ్రీనివాస్ అని వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కొద్దిగా తగ్గించారు, ఎందుకంటే ఆయన బయట ఉంటాడు వేరే దేశంలో, కానీ ఆయన కొంత చేస్తారు. రైతు స్వరాజ్య వేదికలు అంటే 2 జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన
194 జీవో ప్రకారం రావాల్సిన 6 lakhs కోసం కావచ్చు, తర్వాత వాళ్ళకు ఎన్ఎఫ్బిసి అట్లాంటి స్కీమ్స్ కావచ్చు, వాళ్ళ కోర్టులో వేయడం, తర్వాత రైతులు మొబిలైజ్ చేయడం, వాళ్ళకు ఒక భరోసా కల్పించడం లాంటివి చేస్తున్నారు ఈ సంస్థలు. సార్ బేసికలీ రైతు మీద సమాజంలో కన్సర్న్ ఉంది సార్, అసలు లేదనడానికి లేదు. లేదు. సో తన వంతుగా చేద్దామన్నది సగటు, ఎందుకంటే ఆ ఆరిజిన్స్ అక్కడి నుంచి వచ్చినాయి. ఎందుకంటే మొదటి జనరేషన్ Yes. చదువుకున్న మొదటి జనరేషన్, చదువుకొని ఉద్యోగం చేస్తున్న మొదటి జనరేషన్, వన్స్ అపాన్ ఎ టైం ఫార్మర్ సన్స్ వీళ్ళంతా. Yes. సో వీళ్ళకి సరైన సేవ చేయడానికి ఒక కరెక్ట్ వారధి, అదే ఛానల్ లేదు, ఇక్కడ చేద్దామన్న ఆలోచన ఉంది, ఇక్కడ చేద్దామన్న దానికి సరైన బ్రిడ్జ్ లేదు సార్. నేను గమనించింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో జరిగితే ఒక సరైన బ్రిడ్జ్ ఉంటుంది వాళ్ళకి సేవ చేయడానికి, కనెక్ట్ చేయడానికి. రైతులకి సరైన బ్రిడ్జ్ లేదు, ముందుకు వచ్చి పలానా కార్పొరేట్ సంస్థ కానీ లేదంటే ఇంకొక పెద్ద ఎత్తున సేవా సంస్థ, ఉదాహరణకు చిన్నపిల్లలు ఎవరైనా మంచి మార్కులు సంపాదించి ఒక పేద పిల్లలు చదవడానికి వీలుగా మాకు లేదంటే దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా సిస్టమ్ సపోర్ట్ అయిపోతుంది. కానీ రైతు ఆత్మహత్య సపోర్ట్ చేయడానికి ఆ సిస్టమ్ అంత ఫాస్ట్గా లేదేమో అని నాకు అనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను కూడా ఏమనుకుంటాడు, 26 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా, నా వారసత్వం నేను తయారు చేసుకోలేకపోతున్నాను ఫీల్ అవుతుంటప్పుడు. ఎందుకంటే నేను ఇప్పుడు 53 సంవత్సరాలు దాటింది నా వయసు, ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నా ఆరోగ్యం మంచి కూడా చేయగలుగుతాను. కానీ మీలాంటి యూత్ను తయారు చేసుకొని ఒక 30-40 సంవత్సరాల పాటు ఈ రైతు ఆత్మ, మీరు అన్నట్టు రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఒక బ్రిడ్జ్ లాగా నేను చేసేది కూడా అదే. దాదాపు 5 లక్షల కిలోమీటర్లు తిరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2.5 దశాబ్దాల్లో దాదాపు 5,000 కుటుంబాలను కలిసిన. అందులో 3,000 కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం కావచ్చు, మానసిక ధైర్యం కావచ్చు, అట్లాంటివి. అంటే నేనేం చేసింది లేదు వాస్తవానికి కూడా. ఐఎమ్ ఏ బ్రిడ్జ్. ఆ వ్యవస్థకి అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ తినాల్సిన ఉంది. Yes. పెట్టడానికి వీళ్ళు కూడా దే ఆర్ రెడీ టు గివ్. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి నేను ఒక వారధిలాగా పనిచేస్తూ మాత్రమే చేస్తున్నా. కానీ వాస్తవానికి కూడా రైతులకు చేయాలని ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు రణబోతు శ్రీనివాస్ అని చెప్పిన 3 రైతు కుటుంబాలకు అసలు ఇల్లు లేవు, తను రేకుల షెడ్ అంటే ఇల్లు కట్టిస్తున్నాడు. హరీందర్ సిక్ అని నేవీలో పనిచేసిండు తను ఢిల్లీలో. 2015లో 3 పిల్లలను అడాప్ట్ చేసుకుండు. అంటే ఎన్డీటీవీలో ఆ స్టోరీ జగదేవ్పూర్ మండల అంటే సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఆ స్టోరీ వస్తే తను చూసి మళ్ళీ ఎంబడే రెస్పాండ్ అయ్యి 2015లో నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పిల్లల్ని చదివిపిస్తున్నాడు. ఆయన ఢిల్లీకి తీసుకుపోతుంటాడు, అంటే యాజ్ ఎ ఫాదర్ గార్డియన్గా. అంటే అట్లా అది మీడియా ఎక్కువ చేయాలి. అది బ్యానర్ పై ఐటమ్ గా ఉన్నటువంటి వార్త ఇక్కడ వచ్చి టైటిల్ మారిపోయి తాగి చనిపోయాడు అనే షిఫ్ట్ అవడం ద్వారా సరైన ఛానల్ మిస్ అవుతుంది. అదే ఒక హెడ్ లైన్ లో ఉండింటే న్యూస్ పేపర్ చూసిన కనీసం ఇప్పుడున్న గ్లోబలైజేషన్ లో అడ్రస్ పట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. సో వార్త మీడియా లోపం కూడా చాలా ఎక్కువగానే ఉంది. లైట్ తీసుకోవడం ఇది కామన్ సమస్య, రెగ్యులర్ గా ఉంది ఇది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇందులో హవాదాని అని పనిచేస్తుంది. నేను చెప్పేది ఒక 6 years బ్యాక్. ఒక ఫార్మర్ సూసైడ్ ఫ్యామిలీ, అమ్మాయి పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు ఆ ఫాదర్ చనిపోతే ఆమె కనీసం హాస్టల్ ఫీజు పర్ మంత్ 3,000 రూపీస్ అది కట్టలేని పరిస్థితుల్లో అమ్మాయి చదువు మానేస్తా అంటే నేను ఏదో టాపిక్ వచ్చి చెప్తే ఆయన హిందూ పేపర్లో రాసిండు. రాస్తే ఒక ఆమె రమాకుమారి అనుకుంటా, ఆమె 6 o'clockకి నాకు ఫోన్ చేసింది, సార్ నేను ఆ అమ్మాయికి ఐ విల్ హెల్ప్ అని. ఎవ్రీ మంత్ ఫస్ట్ రోజు సండే కానీ దసరా కానీ పండుగ కానీ ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ ఆమె అకౌంట్లో వేసింది. అంటే మీరు అన్నట్టు ఉన్నారు, తప్పకుండా ఉన్నారు, కానీ దే వాంట్ బ్రిడ్జ్ వాళ్ళకు. అంటే అట్లా ఆమె హెల్ప్ చేసింది. నేను చక్రధర్ గౌడ్ అని ఆయన వ్యాపారవేత్త, ఇప్పుడు పొలిటీషియన్కి వెళ్ళిపోయాడు, కానీ ఒక్కటే రోజు 1 crore రూపీస్ వంచిండు. 100 ఫ్యామిలీస్కు లక్ష రూపాయలు ఇచ్చిండు. 1 lakh రూపీస్ ఓన్లీ ఫార్మర్ సూసైడ్స్ ఫ్యామిలీస్. అంటే వాళ్ళు రెడీ ఉన్నారు, లేదంటే మనం అంటే బాగా ఆర్థికంగా డెవలప్ అయ్యి. ఇప్పుడు రవిప్రకాష్ రెడ్డి అని పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అమెరికాలో ఉంటాడు. ఆయన పాలమూరుకు సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఫార్మర్స్కు సంబంధించిన చేస్తున్నాడు. ఆయన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం స్థాపించి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ఒక మొబిలైజ్ చేసి ఆయన ఒక కమిటీ ఫామ్ చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు చెస్ బోర్డులు ఒక 10,000 చెస్ బోర్డులు పంపిండు. తర్వాత కొంతమందికి ఆర్థిక సహాయం అట్లాంటివి చేపిస్తాడు. అంటే మీరు అన్నట్టు బ్రిడ్జ్ వెరీ ఇంపార్టెంట్. బ్రిడ్జ్ మిగతా రంగాలకు ఉన్నంత బలంగా వ్యవసాయ రంగానికి ఆ బ్రిడ్జ్ ఎవరంటే మెయిన్ గా మీడియానే. అది పత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు అంటే ఆ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
నేను ఇంకోటి కూడా ఏమంటా అంటే ప్రభుత్వం వైపు నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. గతంలో రైల్వే బడ్జెట్ ఉంటుండే, అవును అవును ప్రత్యేక బడ్జెట్. దానికి సపరేట్ సెషను, సపరేట్ బడ్జెట్ ఉంటుండే. డిబేట్ అట్లా మన 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 దేశంలో దాదాపు ఇప్పటికి కూడా 63-62% ఆధారపడ్డారు. అవును. అంటే సేవా రంగానికి కానీ, తర్వాత పారిశ్రామిక రంగానికి కానీ రావాల్సిన అన్ని కూడా ముడి సరుకులన్నీ కూడా వ్యవసాయం నుంచే రావాలి. ఆటోమేటిక్ ఏం చేయాల్సిన, మనం ఏది చేసినా అది అక్కడ నుంచి రావాలి. పత్తి పండిస్తేనే బట్టలు తయారవుతాయి. అది పేపరు కట్టెలు పండిస్తేనే పేపర్ తయారవుతుంది. అది నేచర్ అది. అట్లాంటిది వాళ్ళను అట్లాంటి సపరేట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతి రాష్ట్రంలో, దేశంలో కూడా ప్రవేశపెట్టి సెషన్స్ సపరేట్గా జరగాలి. అగ్రికల్చర్ సెషన్స్ ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు పార్లమెంట్ సెషన్స్, అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి. ప్రత్యేక సమావేశాలు ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ బడ్జెట్ మీద, అగ్రికల్చర్ బడ్జెట్ మీద జరగాలి, అగ్రికల్చర్ మీద జరగాలి కంప్లీట్ గా. నాకు తెలిసి కర్ణాటకలో తొలిసారి వాళ్ళు తీసుకొచ్చినట్టు వ్యవసాయ బడ్జెట్ అంటే ప్రత్యేకంగా ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, ఆ చర్చ జరగాలి. 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల అట్లా కంప్లీట్ గా దాని మీద ఇంకా వేరే దాని గురించి మాట్లాడడానికి వీలే లేదు. మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఏదైనా బిల్లు పెట్టినప్పుడు రాత్రి అనక పగలనక చర్చలు జరుగుతుంటాయి. అట్లా ప్రత్యేకమైన బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రత్యేకంగా సెషన్స్ జరగాల్సిన అవసరం అవుతుంది. చర్చ జరిగితే ఏంటంటే ఒక భరోసా రైతులకు వస్తుంది కదా, అట్లా కొంత లాభం జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతుంది. లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి జరుగుతుంది. ఆదాయ భద్రతతో పాటు ఎంఎస్పి మద్దతు ధరలు, దాని మీద ఒక చర్చ, అట్లాంటి చర్చలు జరిగితే దేశంలో మీరు అన్నట్టు యూత్ కూడా, తర్వాత ఈ వారధి అనేది, మీరు అన్న వారధి అనేది మీడియా ద్వారానే, ముఖ్యంగా పత్రికలు కావచ్చు, ఇవాళ వచ్చిన సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. మన దేశంలో 0.006% మాత్రమే పేపర్లలో వస్తాయి. అంటే టాప్ పేపర్లు కావచ్చు, అంటే ఢిల్లీలో చెప్పిండు మన ఆంధ్రప్రదేశ్ ఆయనే ఉండే, ఆయన మీడియాకు సంబంధించింది 0.006% మాత్రమే ప్రయారిటీస్. అంటే టాప్ 10 టీవీలు, టాప్ 10 పేపర్స్, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. అంటే దేశంలో 60% ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగాన్ని అసలు 1% కూడా ప్రయారిటీ లేదు. మనం చూడండి, సినిమాకు ఒక మొత్తం పే చేస్తారు, ఇంకా బికినీ డ్రెస్సులు, ఆఖరికి ఎయిడ్స్ సంబంధించిన యాడ్ పెద్దగా ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ సంబంధించిన ఒక పేజ్ చేస్తారు. ఫార్మర్ పేజ్ లేదు. వి వాంట్ ఫార్మర్ పేజ్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, కీలకమైన విషయం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది బ్యానర్ ఐటమ్ చేయండి. ఎందుకంటే మనకు తిండి పెట్టే రైతు, భార్య పిల్లలు రాత్రనక పగలనక కష్టపడి మనకు అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవడం అంటే దట్ ఈస్ నేషనల్ షేమ్. అది మనం సిగ్గుపడాల్సిన విషయం. అదే ఒక రచయిత అంటారు సార్, ఏ వ్యక్తి అయినా ఆత్మహత్య చేసుకున్నాడంటే అది ఆత్మహత్య కాదు, ఆ సమాజం మొత్తం చేసిన పరోక్షకరమైన హత్య అంటారు. ఎగ్జాక్ట్లీ అది. సో నేను, అందరూ అంటారు కానీ ఈ తరం చాలా చెడిపోతుంది, ఎటెట వెళ్తున్నారు, కానీ ఈ తరం చాలా కసిగా ఉంటుంది. ఈ తరానికి ఏంటంటే కొంచెం ఏంటి డిఫరెంట్గా చెప్పాలి. నువ్వు స్పైసీగా చెప్తావా, గ్లామర్గా చెప్తావా, లేదా ఫ్యాన్సీగా చెప్పాలి. ఓవరాల్ ఒకే మాట ఏంటంటే ఈ తరానికి ఒక విషయాన్ని ఫ్యాన్సీగా చెప్పాలి. వ్యవసాయం అని ఒక విషయాన్ని ఫ్యాన్సీగా చెప్పినప్పుడు, అక్కడ ఉన్న సమస్యలు వీటిని ఫ్యాన్సీగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ తరం చాలా క్లియర్గా ఉంది సార్, సహాయం చేయడానికి కానీ లేదంటే పార్టిసిపేట్ చేయడానికి కానీ. అది ఆ బ్రిడ్జ్ నిర్మించడమే ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్. అది ప్రభుత్వమా, ఆ తర్వాత ఉన్న సేవా సంస్థల ఎవరు అనేది క్లారిటీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు గతంలో కంటే ఇప్పుడు యూత్ మనం ఏదో చేయాలి సమాజానికి అనే ఒక కాన్సెప్ట్ అయితే పెరిగింది, అందులో నో డౌట్. కాకపోతే మనం దాన్ని బిల్డప్ చేయాల్సిన బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఒక తరానికి చేయాలన్నది ఉంది, కానీ ఈ తరానికి చేయాలన్న శక్తితో పాటు ఆర్థిక శక్తి ఉంది, పెరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మా షోలో పాల్గొని ఇవన్నీ కీలకమైన విషయాలు చర్చించినందుకు. మీరు ఇలాగే రైతులకు సంబంధించిన ప్రతి సమస్యని సామాజిక కోణంలో తీసుకొని సమాజం దృష్టిలో పెడితే మాలాంటి యూత్ ఖచ్చితంగా వాటిని స్పందించి ఎక్కడో చోట ఎవరో ఒకరు బయలుదేరతారు. మీరు చేసిన పరిశోధనను వాళ్ళ ప్రాతిపదికగా చేసుకొని ప్రజా సమస్యలుగా ఈ వ్యవసాయ ఆత్మహత్యను ఆపే ప్రయత్నం చేస్తారు. చూద్దాం, ఒక రోజు న్యూస్ పేపర్లలో రైతు ఆత్మహత్యలు లేని న్యూస్ పేపర్లు చూడాలని నేను కూడా కలిగంటున్నాను. చూద్దాం సార్. ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆత్మహత్యలు వద్దు, కుటుంబం వద్దు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే మీరు చనిపోవచ్చు, కానీ మీ అప్పులు మీ పిల్లల వెంబడి, మీ భార్య వెంబడి పడతాయి. మీ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఒక్కటే కాదు,
ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలతో ఆ కుటుంబంతో పాటు అన్నీ రోడ్డున పడతాయి కాబట్టి దయచేసి మీ ఛానల్ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. స్థైర్యంతో బతుకుదాం. తర్వాత మన కుటుంబమే ఆత్మహత్యలు వద్దు. మన కుటుంబమే ముద్దు. సమాజానికి కూడా ఏందంటే రైతును కాపాడుకుందాం. రైతును గౌరవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.